తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చలనచిత్ర అవార్డుల కార్యక్రమం జరగలేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సినిమా రంగాన్ని, సినీ కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. గదర్ తెలంగాణ చలనచిత్ర అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గదర్ తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వడానికి ప్రముఖ సినీ నటి జయసుధ అధ్యక్షతన 15 మందితో కూడిన జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చలనచిత్ర అవార్డుల కార్యక్రమం జరగలేదని, సినిమా రంగాన్ని, సినీ కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ పొందిన ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు సంవత్సరానికి ఒక చిత్రానికి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 14 సంవత్సరాల తరువాత గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఈ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు కార్యక్రమాన్ని జూన్ 14న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్, సీనియర్ నాయకురాలు జయసుధ, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్ గారికి, మా ఎండి హరీష్ గారు, జ్యూరీ చైర్పర్సన్ జయసుధ గారికి, విచ్చేసిన ఆహుతులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా బాధాకరమైన రోజు నిన్నటి రోజు. ప్రపంచ శాంతి దూతగా 88వ సంవత్సరం, దాదాపు అంటే 70 సంవత్సరాలు శాంతి కొరకు, ప్రజల కొరకు, ప్రభువు సేవ కోసం చేసిన వ్యక్తి ఈ లోకాన్ని వెళ్ళిపెట్టడం జరిగింది. దాని మూలంగా ఈ ప్రోగ్రాం కూడా కట్టాట్ చేస్తూ వాళ్ళ గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా 14 జూన్ రోజు పెద్ద ఎత్తున హైటెక్స్లో దాన్ని నిర్వహించామని జ్యూరీ చైర్పర్సన్ గారికి, మిగతా మెంబర్స్ని కూడా కళాత్మకమైన సినిమాలని, అందులో ఈ సమాజానికి పనికొచ్చే సినిమాలను కూడా మీరు గుర్తించి మీ కార్యక్రమాన్ని వితౌట్ పొలిటికల్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది, మీరు సజావుగా చేయండి. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అట్టడుగు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరైనా విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు మీద నెలకొల్పాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకసార్లు ఎన్నో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. తప్పకుండా మనం 14 ప్రోగ్రాం సక్సెస్ చేసుకొని ఇక ముందు కూడా తెలుగు చలనచిత్ర రంగాన్ని హైదరాబాద్లో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, మరొకసారి పోప్ ఫ్రాన్సిస్ గారికి నివాళులు అర్పిస్తూ, ప్రభు ఆశ వారికి ఆత్మకు సంతృప్తి కలవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఉంటాయి.